ప్రాణం. భగవంతుడు ఊపిరి రూపంలోనే ప్రాణం పోసి ఆయుర్దాయాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చిన ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకుని సత్కర్మలు చేయడం మనిషి యొక్క ప్రధాన ధర్మం. అట్లా కాకుండా దుర్వినియోగం చేసుకుని పాపకర్మను చేసిన వాడు నిష్కారణంగా పాపాల స్వరంగంలోకి ప్రవేశిస్తాడు. ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడటానికి ఎన్ని అహోరాత్రులు కష్టపడతాడో, ఎంతమంది దగ్గర చేతులు చాపుతాడో, ఎన్ని రోజులు అవసరమైతే ఆహారం కూడా తినడం మానేస్తాడో ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఎన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపు అడుగు వేయలేడు. పరమశివుని డమరుకు ఎలా నిర్విరామంగా గర్జిస్తూ ఉంటుందో అటువంటి గుండె చెప్పుడుతో ధర్మం వైపు నడగలిగిన వీరుడు అభిమన్యుడితో సమానం. ఈరోజు అటువంటి భావనతో పద్మవ్యూహంలోకి ఆ యోధుడు ప్రవేశిస్తాడు.